మార్చుకోము, మనం మార్చుకోవాలి. ఈ పిల్లే ఉదాహరణ. మాల బతుకు మారాలి అంటే అంబేద్కర్ మీ మనసుల్లో ఉండాలి. శ్రీరాముడు కాదు, సీత కాదు, ఆ మహాతల్లికి ఒక్కరోజు కడుపుని బొవ్వేయలే, అడవులకి పంపాడు. అలాంటి వాళ్ళు సీతారాం కళ్యాణం చేద్దాం రండి అని చేసుకుంటారు పెళ్ళి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఊరిలో అడుగు పెట్టాడు. మీ బతుకులు మారుతాయి. మీరు చదువుకోవాలి. మహిళలు చైతన్యవంతులు కాని ఊరు బాగుపడదు. మీ మహిళలే చైతన్యవంతులు అవ్వాలి. మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు రిజర్వేషను, ఎస్సీలకు గుండె ధైర్యం ఊరు మధ్యకి తెచ్చారు. అదే ఈ పిల్ల చిన్న వయసులోనే మాతో విజయవాడ, హైదరాబాదు అన్ని ఎక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ సభ జరుగుతుందంటే ఆ పిల్ల వచ్చి పాడుతుంది. ఆ రోజు నుంచి పాడుతూ నిన్నగాక మొన్నే ఆలూరు వెళ్ళాం. మంచి ఇంకెవరైనా స్టేజ్ అయితే జాలారు బుడబొక్కల పాటలు పెట్టుకుంటారు, కానీ ఆ పిల్ల అంబేద్కర్ పాటలు పెట్టుకుంది. అది మీకు చెప్పడానికి నేను, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చదువులేని వాళ్ళు, లేకపోయినా అంబేద్కర్ పాటలతో ఆవిడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మనం చేసుకోవలసింది అంబేద్కర్. ఈ ఊరు అవతల మనం ఉండడానికి కారణాలు, మనం రాజుల వంశీయులు, మాలోడు రాజుల వంశీయులు, మాతికోడు బ్రాహ్మణ వంశీయుడు. అది తెలుసుకోండి. మనం రాసరకం నుంచి మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే 1 గంట అప్పుడు పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడు రాజులు సూర్యవంశ రాజులు అన్న వాళ్ళు 1 గంట అప్పుడే పెళ్లి చేసుకుంటారు. మనకు మాల మస్టీలు గుర్రం తెచ్చి ఊరేగించేవారు, మీకు తెలియదు. ఇప్పుడు నాకు 78 సంవత్సరాలు. ఇవి ఊరేగించేటప్పుడు పాగా వేసుకొని పక్కన కత్తి పెట్టి గుర్రం మీద ఊరేగేవాళ్ళు 1 గంట అప్పుడు. అది అయిపోయింది. ఈ విధమైన ఆలోచనలు ఉంటేవాడికి మనల్ని రాను మొదట హరిజనుడు అన్నాడు, అరిగి పుట్టినోళ్ళు అన్నారు, ఆ తర్వాత మాలోళ్ళు, ఆ తర్వాత ఆది, ఏవో రకరకాల పేర్లతోని మనల్ని సింపి పారేశారు. ఈ సమాజం మనల్ని పాడు చేయడానికి ప్రయత్నించింది. మనం మార్చుకోలే. మహారాజ్ శ్రీ కలెక్టర్ గారికి మాల్లాజి కొడుకని తిట్టడానికి కేసు పెడతాం. అవతల పార్టీ వాడు డబ్బులు ఇస్తే యువతలోడి కేసు రాజీ అయిపోతారు, యువతల పార్టీ వాడు డబ్బులు ఇస్తే అవతలోడి కేసు రాజీ అయిపోతారు. మీకున్న హక్కు అంబేద్కర్ ఏటి ఇచ్చాడు హక్కు, ఆ హక్కుని మీరు సర్వనాశుడు. నిజమైన ఆడవాళ్ళకి రక్షణ ఇచ్చారు. ఆ నిజమైన ఆడవాళ్ళకి రక్షణ చట్టం తెస్తే, బాబు మహారాజు మా ఊరు ఫలానా సూరయ్య నన్ను రేప్ చేసేయడానికి వచ్చినాడు, అంతది ఇదే సింపేసుకొని వెళ్ళిపోతాడు. పోలీసులు ఏడు చేస్తారు, అలా 6 కళ్ళు ఉంటాయి, వెనకతలో ఉంటాయి. వాళ్ళకి మానవులు కాళ్ళు సాయం చేయరు. పోలీసు వాళ్ళు ఎలా సాయం చేస్తారంటే ఊళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళకే. అప్పుడు ఈ సింపేసుకొని వెళ్ళిపోయి ఏదైతే అవతలోడు చెప్పి వీళ్ళిద్దరూ ఒకటి అయిపోతారు. ఇప్పుడు ఎట్టమెన్నోడు అవతల కాపుడు, యువతల కాపుడు ఒకటి అయిపోతారు. అయిపోయి ఒక 10,000 ఇచ్చిరా, మరి చెడిపోయింది, మాట పడిపోయింది. ఆ 10,000 నొట్టుకొని వచ్చి మన పెద్దలు అందరూ 5,000 సీకేస్తారు. 3-5 సంవత్సరాలు తాగి వచ్చి దోల తీర్చిన మాట. కానీ నీ చట్టం పోయింది, నీ హక్కు పోయి. నువ్వు కేసు పెడితే రాజీ అవ్వకండి. ఆడు కరిస్తే మీరు కరండి, ఆడు చంపితే మీరు తన్నండి, ఆడు చంపితే మీరు చంపండి. అప్పుడే మానరకం పోతుంది. అంతకు తప్పితే పోలీసు వాడినేమో పెద్ద మనిషినేమో మీరు తవ్వుకి వెళ్ళకండి. కాబట్టి మీ మహిళలకు చెప్పింది ఆ పిల్ల గురించి పరిచయం చేద్దామని వచ్చాను. ఎందుకో నన్ను 2 బట్టల చెప్పాను. ఇంకా వేదిక మీదకి వెళ్తే మాట్లాడదాం నన్ను పిలిస్తే. మా భారతదేశ రక్షణ కవచం పట్టుకోండి. విజయవాడ పాడితే ఇది వై కొట్టుకొని అటు పారిపోయి ఈడో చర్చి పండని కేసు ఎట్టాను. ఇప్పుడు గరివుడి పోలీసులు ఎంత ఘోరమో. అదేడు బాబు అంతే, అంతటా అది అంతే. అప్పుడు గరివుడి అసలు మీద కేసు వేసినాం. ఎందుకంటే మీకు నిజాలు చెప్తాను, ఇవి నిజాలు, పచ్చి నిజాలు. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళిపోతాను. లేకపోతే ఆడికి 40 సంవత్సరాలు, మరి ఆడు బయటికి రాడు, మరి పిల్లలు ఉండరు. కాబట్టి మనకు చట్టాలు ఉన్నాయి. ఆ మహానుభావుడు ఇచ్చాడు, రాజ్యాంగంలో హక్కు ఉంది. ఆ హక్కుని మనం ఉపయోగించుకోవాలి.
కాపోడు వెనకాతలు మీరెందుకు తిరగల? ఓట్లకు వచ్చేప్పుడు మీ ఇంటికి ఆడు వచ్చినట్టు మీరు వెళ్ళారు. ఇప్పుడు ఎవడు వెనకాతలు తిరగల? ఆడు అయిపోండి. ప్రెసిడెంట్ అయిపోయిన వెంటనే మీద కూకుంటాడు, నువ్వు నెట్ల మీద కూకొని బాగున్నా ఐదుగురు టీవీ ఎత్తాడు. ఆడు వచ్చేసింది మరగబెట్టి తాపుకొని చప్పరించుకొని బాబు నాయుడు మంచు, మా నాయుడు నాకు టీవీ ఒకటి చెయ్యలేడు, నాయురాలు చేస్తే నాయుడు చేసినాడు. ఎందుకు ఆ పొగడతలో? మీ బతుకు మీరు బతకండి, పొదుపు చేయండి. మీరు డబ్బు సంపాదించండి. భగవంతుడు మీ ఇంటికి వచ్చే అమ్మ నాకు ప్రసాదం పెట్టమని అడుగుతాడు. డబ్బులు ఉంటే, డబ్బులు లేకపోతే ఎవరు రారు. అందుకు పొదుపు చేయండి, మదుపు తప్పుతుంది. పొదుపు చేయండి, మీ పిల్లలకు భావితరాలకి బాటలు వేయండి. ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు నాయుడు అలిసిపోయి వాళ్ళ ఆవిడ అలిసిపోయి రాజ్యాన్ని మళ్ళీ ఆవిడ చేతిలోకి తెచ్చుకోండి. ఎందుకో తెలుసా? వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళ చూడండి, నేర్చుకోండి. మనం నేర్చుకోవలసిందల్లా మనకు హక్కు ఉంది, మనకు చట్టం ఉంది, మనకు ఆలోచన ఉంది. ఆ ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మీ ఊరు మధ్యకి వచ్చి నిలబడ్డాడు. ఎవరికి ఆశించక్కర్లే. ఒకళ్ళ మీద మనం చేసేట్టొద్దు, ఒకళ్ళ మీద మనం తిట్టారనొద్దు, మనం కొట్టారనొద్దు. వాళ్ళు మనం ఏటానికంటుంది, వాళ్ళు మనం లేటాను. మనం కోరుంటే ఎందుకు వాళ్ళు ఇది వెళ్ళాలి? బాబు నన్ను పిలిచినట్టు భోజనం చేపించారు. వాళ్ళందరూ తినేసిన ఆఖరిని ఆకులు వేస్తారు వీళ్ళకి. ఊరి మన ఆయుడూరు మాత్రం సమబంధి భోజనం పెట్టారు అంతే. ఎక్కడ సమబంధి భోజనం? వాళ్ళు లేచిపోయిన తర్వాత ఇది ఆఖరిలో కూర్చొని సమబంధి భోజనం. ఎక్కడదండి ఈ రాజ్యాధికారం? ఎక్కడది ఈ పద్ధతి? మీరు ఏటి ఆలోచిస్తున్నారు? ఆలోచించడం అనేది మనంతట మనం బతకాలి. మనం శుభ్రంగా ఉంటే నాయుడే కాదు, రాజు కూడా వస్తాడు మన ఇంటికి, మన విందుకు వస్తాడు. మనం శుభ్రం లేకంట అక్కడే గొడ్డు దుమ్ములు ఆడేసి అక్కడే గబుకుని తెప్పాలి ఆరకంట ఆ జిగురుతో వదిలితాలు ఎందుకు వస్తారు? ఆ చట్టాల్లో ఉపయోగించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ప్రత్యేకమైన రాజ్యాంగం ఇచ్చారు. ఏ పార్టీ కూడా మీకు ఇవ్వకర్లా, మీ ఇంటికి వస్తుంది. వృద్ధాప్య పెన్షన్లు ఎక్కడికి వస్తాను? ఇంటికి వచ్చి పడుకుని ముసలోని లేపుతుంది తాతాలేగని. అది వీళ్ళు ఇచ్చింది కాదు, ఆ మహానుభావుడు ఇచ్చింది. అది తెలుసుకోండి. మా వైఎస్ఆర్ ఇచ్చినాడే, మా పెదబాబు. ఆడు మనకు పెదబాబు కాదు, ఈ తెలుగుదేశపోడు మనకు పెదబాబు కాదు, ఇద్దరు విరోధులే. మీరు అది తెలుసుకొని మీ ఆలోచనలు మార్చుకొని మీ పిల్లలు బాగా చదివించుకొని, మనకు చదువు ఉంటేనే సమగ్రంగా మనం పెరుగుతాం. ఆ పిల్ల చదువుకోబట్టే ఈరోజు స్టేజ్ మీద మాట్లాడడం రాని ఆ పాప పాట పాడింది. రేపు ఏమో అయిపోద్దో. రేపు భోగాపురంలో ఒక పిల్ల ఎమ్మెల్యేకి పోటీ చేసి పీజీలు డిగ్రీలు చేసి 1700 ఓట్లు వచ్చాయి. ఇదిగో ఇతడు సూరిబాబు అని, ఇతడు అక్కడ నిలమెరలు పోటీ చేసినాడు, చీవురుపిల్లి పోటీ చేసి తోపులు వేయలే. ఈ తాంబం ఎలా కనిపించిందని ఫ్యాన్లా కనిపించిందని తెలియలేదు గుద్ద. అప్పుడు అదొక 500 ఇదొక 500 ఎన్నో వచ్చినాయి ఈ మహానుభావుడికి. అంటే రాజ్యాధికారం కలిసి వెళ్ళడానికి మనము అడుగులు ఇవ్వాలి. మేము ఉన్నాంరా, మేము పోటీ చేయగలము, వాళ్ళు వెయ్యరు. ఎందుకంటే మనం గొప్ప అయిపోతాం కానీ వాళ్ళు గొప్ప ఎవరా, మనకు చోటు ఎవరా? ఇప్పుడు ఈ పదవుల్లో చూడండి, రేపు ఇది ఎవడు వీడు తెలుగుదేశం ఏం పేరన్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు వచ్చినాడా? ప్రెసిడెంట్ ఎలక్షన్ వచ్చింది అనుకో, కాపోడే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఆడే, కోఆపరేటివ్ సెక్టర్ ఆడే, మాలోడికి నెంబర్ ఇస్తారు చివరిని కూర్చోమని. అది ఒకటి తెలిసిన పోనీ మీకు. వైఎస్ఆర్లోనంతే ఎవడైతే 3 అంశాలు తాగి చేస్తాడో పొద్దుల్లో కూకొంత నెంబర్ అని కోక కట్టుకొని వెళ్ళిపోద్ది, ఇది పంచి కట్టుకొని వెళ్ళిపోయి చివరిలో కూకండి పెడతాడు. బాబు 500 ఇస్తాడు, అటు నుంచి వస్తాడు కుక్కు మందంతో చెలియో చిలకో ఏదైనా మన ఐడియానే. ఈ నెంబర్ నాకు హక్కు ఉంది, నాకు డబ్బులు వస్తాయని వీడికి తెలియదు. అవి తెలుసుకోండి. అవి తెలుసుకుంటేనే నిన్ను ఎవడు రక్షించడో, నేను ఎక్కడి నుంచి వచ్చి రక్షించింది. ఎందుకంటే మనకు మనమే, మన నోరు మంచి ఒకటి వత్తు అన్నది బావో ఈ గొల్లల వలస మంచిదేనని అడిగిన. నాలాంటి ముసుగుదే అన్నది నీ నోరు మంచిదేనే బావా అన్నది. మన నోరు మంచిదైతే ఊరు మంచిది. కాబట్టి మనం నోటు మంచిగా ఉండాలి, చట్టానికి అనుగుణంగా ఉండాలి,
చట్టం ఏది చెప్తే అది చెయ్యాలి. కాపోడు చెప్పినాడని మా పార్టీ వాడని మీరు వెళ్ళిపోతాడు, మీ పార్టీ వాడు కాదు. కాపోడు, ఎలమోడు, మరి ఇడు కమ్మోడు, రెడ్డోడు మీ పార్టీ వాళ్ళు కాదు, మీ మనుషులు కాదు. పోలీసులు ఉన్నారు, మా ఎస్సీ వాళ్ళు, మా డిఎస్లు మా ఎస్సీ వాడని మీరు గొప్పకుని అనుకుంటా ఆడు మన ఎస్సీలకి మేలు చేయగా. మొన్న వెళ్ళి అడిగితే అంతా 75% అధికార పార్టీకి మేము సపోర్ట్ చేస్తామంట. అదేడు బాబు మా ఎస్సీ వాళ్ళు పాపం అదేదో అబద్ధం ఆడేస్తాను రా మీ ఎస్సీ వాళ్ళు అంటాడు. మరి 75% ఆడికి మన మీద అయితే మన కేసేటి అయిపోవాలి. మన ఎస్సీ పోలీసులంతా దౌర్భాగ్య స్థితి ఎవ్వరికీ లేదు. మనకు మేలు చేయకపోరు కానీ ఆయనే చేస్తారు. ఇది ఏ ఊరు ఎద్దుల వలస కేసు కాపుదై ప్రేమించింది. మనం ఓటేసేటప్పుడు వైఎస్ఆర్ తెలుగుదేశం మాలోళ్ళకి ఈ రెండు ఉండవా. వైఎస్ఆర్ వచ్చినా కాపోడు తనుకుంటారు. ఈ మధ్యన వరే దాడి మీద కేసెట్టి అంటారు అంతా. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటి అయిపోయి వస్తారు. ఇక్కడ లక్ష్మీపేటలో అలాగే దండా, ఇక కొండ శంభాలు దండా, అక్కడ కాపు శంభాలు దండా, గొట్టియాళ్ళ దండా, అదే ఊరు లక్ష్మీపేటలు దండా. ఇది ఇలాగే రకరకాల తోపులు సంపడాలు ఉంటాయి. మీరు ఇలాగ పార్టీలతో కాపోడు చెప్పిన మాటలు ఇన్ని అన్నాలో మీకు మీ బతుకులు ఉండవు. మాలరకమే పెరగండి. ఓటు వేసేటప్పుడు నిజాయితీ చేయండి. మీ ఇంటికి వచ్చి ఇచ్చే డబ్బులు ఇచ్చి తీసుకోండి. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటారో వేసేయండి. పళ్ళకు నోరు మూసుకొని కూర్చోండి. అంతేగాని మేము వైఎస్ఆర్ని నువ్వు అన్నావో తెలుగుదేశం కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు మెట్టేస్తాడు. ఆ కాపుడు వచ్చి పడతాడు మిమ్మల్ని. ఇది తెలుసుకోండి. మిమ్మల్ని ఎవడు దగ్గరికి రానివాడు. నువ్వు తెల్ల చీర కట్టుకొని వెళ్ళావు చూడ మా ఆన్లైన్ ఎంత చీర 1000 రూపాయలు చీర కట్టిందిరా, ఇచ్చేసిందిరా గవర్నమెంట్ పదవే. పాలికాపుడు అంటాడు నిన్ను, వాడు పాలికాపుడు నిన్ను అంతాడు. అది తెలుసుకోండి. కాబట్టి ఓటేసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఓటు ఇచ్చాడు. ఆ ఓటుని సద్వినియోగం చేయండి. మనల్ని రాజులు చేసి ఊరవతలు ఉన్న వాళ్ళు ఊరు మధ్యకి తీసుకొచ్చాడు. నీవు గుడిలోకి వెళ్ళకపోతే గుడి మధ్యకి తీసుకొచ్చారు. ఆడదానికి హక్కు లేకపోతే హక్కు ఇచ్చాడు. మొగుని దన్నేస్తుంది. ఇప్పుడు అది ఇంట్లో తన్నిచ్చి ఇదితో ముగిదిలో ఏడ్చేస్తా. అందువల్ల మీ ఆడవాళ్ళకి అంత హక్కు ఇచ్చినాడు. ఏమేనంటే గొల్లు కూడా కట్నం తెమ్మన్నాడు, చంపేత్తమన్నాడు. ఆ గాడిద కొడుకు ఎంత ఇలా మీద మళ్ళేసినోడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా ఉండిపోతా. ఎందుకు వాళ్ళు దన్నేస్తా. ఇప్పుడు నువ్వు దన్నావు, ఇప్పుడు వాళ్ళు అంతా. అందువల్ల చక్కని చట్టాన్ని ఇచ్చాడు. సమితి అరుణ కిరణమా మా భారతదేశ రక్షణ కవచమా, నీలి జెండవైనావయ్యా, నీడగాను నిలచావయ్యా, మా బహుజనుల బాపువు నీవయ్యా, అంబేద్కర్ అయ్యా, మా బహుజనుల బాటవు నీవయ్యా, మా భారతదేశ రక్షణ కవచమా. అధికారము రాని జాతి అంతరించిపోవునంటూ ఫోటోకు ఇచ్చినవయ్యా, అంబేద్కర్ అయ్యా, బతుకుబాట చూపినవయ్యా. ఇప్పుడు ఆ మహానుభావుడు ఓటోకి ఇస్తే మనం ఏంటి చేస్తారో తెలిసిన చీపు నిక్కరికి క్వాక్కి అన్నాం. 500 ఓటుకి ఇంకా పోనాడు. ఎందుకు ఇవ్వలేదు? తెలుగుదేశం పోలే అయితే వైఎస్ఆర్కి ఇవ్వలే, వైఎస్ఆర్ అయితే తెలుగుదేశంకి ఇవ్వలే. అవును, ఎందుకు ఇవ్వలేదని తగుకి వెళ్తాను. ఇది ఎక్కడికి ఇన్నుంది. ఓటు అనేది రాజ్యాధికారానికి మొక్కటం లేని రాజుని చేస్తాను. నీ ఓటుతున్నాడు ఏసీలతో అంతాడు. ఇప్పుడు రేపు చంద్రబాబు మొన్నటి వరకు జగన్తో ఉన్నాడు. నీ ఓటుతో నాడు పిల్లలు